నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఈ గాయము బయటికి కనిపించకుండా లోన కనిపించే గాయము. కొందరికి ఒక విపత్తు కలిగినప్పుడు శరీరంలో గాయము కనిపిస్తుంది. దానివలన గాయపు గుర్తులు ఉంటాయి. ఎందుకీ గాయమని అడిగితే ఏదో ఒక కార్యము జరిగినది అని. అయితే లోన హృదయంలో ఏర్పడే గాయమున్నది చూడండి, అంతరంగంగా పురుషుని బాధించే గాయము, లో గాయమని చెబుతారు. ఇది మనుషుల మాటల వలన కలిగేటటువంటిది. కొందరి మాటలు అదేమంటే కత్తిపోట్ల వలె ఉన్నవి అని వేదములో చూస్తున్నాము. కత్తితో నరికి గాయము చేస్తే ఎలాగో అలా కొందరు మాట్లాడుతారు. మీ ఇంట్లో మీ భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, మామ, అత్త, ఆడబిడ్డలు, లేక మీరు ఉద్యోగం చేసే స్థలంలో పై అధికారులో, మీ సంఘములోనూ లేక సేవకు విరోధమైన ప్రజల ద్వారా ఏదో ఒక మాట, మిమ్ములను గాయపరచబడిన మాట